కడపలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్త్రీశక్తి పథకం విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి పాల్గొన్నారు. మహిళల ఆత్మగౌరవం, సాధికారత కోసం ప్రారంభించినటువంటి స్త్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతుందడం గర్వకారణమని రెడ్డప్పగారి మాధవి తెలియజేశారు. స్త్రీశక్తి ఆడోళ్ళకందరికి ఫ్రీ బస్ అని చెప్పినారు. అదేగా చెప్పింది, ఆడోళ్ళకు ఫ్రీ బస్. కానీ ములుగు పార్టీ వాళ్ళకి ఏమర్థమైంది, అన్ని బస్సులలో ఫ్రీ అని పెట్టారు. అన్ని బస్సులలో ఫ్రీ అనిలే, ఆడోళ్లకు ఫ్రీ బస్ ఇస్తాము అని. ఆర్టీసీ కూడా నడవాలి కదా, ఆర్టీసీలో నీళ్లు పోసి నడుస్తామా? బస్సులలో పెట్రోల్ డీజిల్ వేసి నడపాలా? ఆర్టీసీ కూడా నడవాలా, ఆడోళ్లకు ఫ్రీ బస్సు కూడా ఇవ్వాలా. అందుకని బాగా చదువుకున్నోళ్ళు, పెద్దోళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు ఈ యొక్క ఆటోలకు ఫ్రీ బస్సు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి దాదాపు 74% బస్సులలో ఆటోలకు ఫ్రీ ప్రయాణం పెట్టినారు. కొన్ని బస్సులు ఫ్రీ ప్రయాణంలో అర్హత లేనోళ్ళు, డబ్బులు పెట్టుకుని పోయే వాళ్ళకు కూడా కొన్ని బస్సులు పెట్టాలా లేదా? 4,000 5,000 పెట్టుకుని పోయే వాళ్ళు పెట్టుకుని పోని, మనకు ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీగా పోదాం మనము, రూపాయి ఖర్చు లేకుండా. వీళ్ళకి అర్థమైంది ఏంటంటే డేట్ దిమాకులు, దాంట్లో ఆడోళ్ళని రెచ్చగొట్టాలని చెప్పేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడినారు. ఏమైంది? ఏ ఆడామే